ఇంతియాజ్ దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇంతియాజ్ గారు అడగండి మీ ప్రశ్న. సార్ నమస్తే సార్. సార్ మీరు అసలు కొన్ని ప్రశ్నలకి చాలా బాగా జవాబు చెప్తున్నారు సార్. నాకు యాక్చువల్గా నేను చాలాసేపటి నుంచి కాల్ చేసింది, ఇద్దరు కాల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయాలని చెప్పి మాట్లాడారు. నేను దానికి కౌంటర్ ఇద్దాం అనే ఉద్దేశంతో యాక్చువల్గా కాల్ చేశాను, మోడీ ఫోటో కూడా తీసేయమని చెప్దామని. కానీ మీరు ఒక మాట చెప్పారు, దాని తర్వాత నేను చెప్పకూడదు అనుకున్నాను. చాలా బాగా చెప్పారు. ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు, తీసేస్తే అందరూ తీసేయాలి, లేదంటే వాళ్ళు ఉంచుకోవాలనే మాట చాలా కరెక్ట్ సార్. అందుకనే నేను ఆ టాపిక్ పోదలుచుకోలేదు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది సార్, యాక్చువల్గా నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఐ మీన్ టు బి ఫ్రాంక్, మాకు నచ్చారో నచ్చలేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు. అవునన్నా కాదన్నా దట్ ఈస్ ఫ్యాక్ట్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఆ చైర్ ఆయనకి కాదు, ఆ చైర్ కి వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. నౌ కమింగ్ టు ది పాయింట్ సార్, ఆయన ఎందుకు ముస్లిం మైనారిటీస్ ని దూరంగా పెడుతున్నారు? ఎందుకు రీజన్? నేను ఒక రీజన్ చెప్తాను. ప్రతి మీటింగ్ లో మీరు చూసారంటే ఈ మధ్య లాస్ట్ phase 2 దగ్గర పడినప్పటి నుంచి ఎలా తీసుకెళ్తున్నారంటే, మా గురించి తప్పుగా మాట్లాడడం, ఎక్కువ పిల్లల్ని కనేవాళ్ళు అనడం, గుస్పేటియా అని చెప్పడం, రిజర్వేషన్లు తీసేస్తాం అంటే మా ముస్లింలలో పేదవాళ్ళు లేరనా, ఏం బీసీల కింద అడగండి. అదే మేడం, అదే ప్రశ్న. అది ఎలా తీయగలరు? ఇప్పుడు రిజర్వేషన్లు ఉండేది అసలు తీయాలనే ఆలోచన ఎందుకు ఉంది? ఇంతియాజ్ గారు, నేను హలో సంజయ్ గారు వింటున్నారండి, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. నేను ఇంతియాజ్ గారికి సమాధానం చెప్పాలి కదా, చెప్పండి. రెండో పార్ట్కి బ్రీఫ్గా చెప్తాను. ఒకటి, బీజేపీ రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు తీసేయటం జరగదు. కానీ మన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అనేవి కులపరంగానే కానీ, వెనుకబడిన కులాలే అనే కానీ ఈ మతపరంగా లేవు. అయితే హిందువుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వర్గాలు ఎలాగైతే ఉండి రిజర్వేషన్లు పొందుతున్నారో, అదేవిధంగా ముస్లిం మతంలో కూడా ఉదాహరణకి అదూదేకుల కొన్ని వర్గాల వారు వెనుకబడిన కులాలుగా వారికి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అవి భవిష్యత్తులో కొనసాగుతాయి. అవి అక్కడ మతపరంగా రాలా, వాళ్ళు వెనుకబడిన కాబట్టి కులం కాబట్టి వచ్చినాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు తీసేస్తారు అనేటువంటిది పూర్తి అపోహ. అది ఎన్నోసార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరలా ఒకసారి ఇంతియాజ్ గారికి నేను అది క్లారిఫై చెప్పదలుచుకున్నా. ఇకపోతే ఒకళ్ళని కించపరిచి మాట్లాడటం అది ఎక్కడా ఉండదు. అలా ఇప్పుడు అదేంటి మోడీ గారు మీరు అన్నట్టు అలా మాట్లాడిన అవి ఉంటే కూడా నేను, ఎందుకంటే ఆయనకి పేదలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పేదరికం అనుభవించారు కాబట్టి వారి అప్లిఫ్ట్మెంట్ కోసం ఆయన ఎన్నో ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల బెనిఫిట్ అవుతుంది కూడా ఎక్కువ మంది పేదలుగా ఉన్నటువంటి ముస్లింలు కూడా. కాబట్టి వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వటం, అది ఆయన ఆలోచన, అటువంటి ఆలోచనే రాదు, చేయరు కూడా. కాబట్టి దాని గురించి కూడా మీరు అపోహపడక్కర్లేదు. ఈ దేశంలో ఇది డెమోక్రటిక్ ప్రపంచంలోనే ది బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ వాల్యూస్ని 100% ఇంకా ఇనుమదించేటట్టు చేస్తారు తప్పిస్తే వాటిని డిగ్రేడ్ చేయటం ఇంకోటి జరగదు. అటువంటి భయం ఎవరికి అవసరం లేదు.